మీనా. అత్తయ్య చెప్పండి అత్తయ్య. రేపొద్దున్న మనం ఊరికి వెళ్తున్నాం. దానికంటే ముందు చివరిగా ఒక కార్యం ఉంది, అది చేసుకుని వెళ్ళాలి. చెప్పండి అత్తయ్య. ఈ ఇంట్లో కూతురు వరసైన వాళ్ళందరూ కలిసి అందరికీ వడలు చేయాలి. కోడలు వరసైన వాళ్ళందరూ కలిసి లడ్డూలు చేయాలి. అది చేసి అమ్మవారికి సమర్పించి తర్వాత తాళాల గుత్తిని ఎవరికివ్వాలో నిర్ణయిస్తాను. అందులో ఉందమ్మా, అదరగొట్టేద్దాం. వర్షిణి నూరా, బంగారి, బుజ్జి అక్కడ. బుజ్జి, ఏమ్మా అక్కడే ఉండిపోయావు? రా, నువ్వు రా. వర్షిణి, నువ్వు బుజ్జి అత్త వెళ్ళి వడకి పిండి రెడీ చేయండి. బంగారి, నువ్వు మీనా కలిసి లడ్డు చేయండి. జైరామ్, ఎందుకు అనవసరమైన పనులు చేస్తున్నావు? వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. ఇంకేం చెయ్యడానికి వీల్లేదని చెప్పాను కదా. వర్షిణి, నువ్వు మాత్రమే చెయ్యాలి, ఇంకెవ్వరితోనూ కలిసి చెయ్యకూడదు. ఝాన్సీ అమ్మా, నేనేం చేయాలి? వడలు చేయాలి. తెలీదనికు? తెలుసమ్మా. అయ్యయ్యో, నాకు వడలు చేయడమే రాదే. ప్రభు కూడా ఉన్నాడు, తన ముందు నాకు వడలు చేయడం రాదు అని తెలిస్తే నన్నేమనుకుంటాడో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఓ, వెళ్తున్నాను ఝాన్సీ అమ్మా. ఏమైంది? అయ్యయ్యో, ఏంటి వర్షిణి నువ్వు? నీకు వడలు చేయడం రాదా? తెలీదు. అయ్యయ్యో, నీకు నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యో వద్దు, చెయ్యొద్దు. ఝాన్సీ అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. నేను అమ్మకి తెలియకుండా చేసిస్తాను. వర్షిణి, వర్షిణి, ఉండు. వర్షిణి, ఝాన్సీ అమ్మా, నువ్వు మాత్రమే కదా చేస్తున్నావు? అవును ఝాన్సీ అమ్మా, నేను మాత్రమే చేస్తున్నాను. సరే, చెయ్యి. మీరు వెళ్ళండి. బంగారి, ఏంటత్తయ్యా? ఏంటి అంత పెద్దవి చేస్తున్నావు? లడ్డు అంటే ఇంతే ఉండాలి. నేను చేస్తున్నాను చూడు, ఈ సైజులో చెయ్యి. అంటే అత్తయ్య, మన ఇంట్లో లడ్డు అంటే అందరికీ ఇష్టం కదా, మరి పెద్దగా చేస్తేనే కదా అందరూ తింటారు. అందుకని తిరుపతి లడ్డు అంత చేస్తావా? షుగర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ షుగర్ రావాలనుకుంటున్నావా? లిమిట్లోనే ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లడ్డు వస్తే చాలు. నేను చేసినంత సైజ్ చెయ్యి. అలాగే అత్తయ్య. నాన్నా, ఏంటి నాన్నా? నాన్న రఫీ, నేను జీవితంలో కావాలనుకున్న వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారు నాన్న. మనసంతా సంతోషంతో నిండిపోయినట్టుంది.
బంగారి చెప్పింది అబద్ధమే, కానీ ఆ అబద్ధం అందరికీ ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా. వడ సరే లడ్డు సరే, రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇందులో ఎవరు గెలిచారో అని నేను అస్సలు చెప్పలేకపోతున్నాను. అందరూ అద్దరగొట్టేశారు. ఏంటి మీనా, అత్తయ్య ఇవాళ తాళాల గుర్తిస్తానని చెప్పారు. ఏంటి, తాళాల గుర్తి నీ చేతికొస్తుందా లేకపోతే నీ కోడల చేతికి పోతుందా? ఏంటండి ఇలా అంటున్నారు మీరు? అన్ని పోటీల్లో మీనానే కదా గెలిచింది. ఖచ్చితంగా తనకే ఇస్తారు, ఇవ్వాలి కూడా. లేదంటే మీనా ఇంటిని ముక్కలు చేసేదు. వదినా, నేను గెలిచాను అని అత్తయ్య చెప్పారు కదా, న్యాయంగా నాకే ఇస్తారని నేను నమ్ముతున్నాను. అలా కాదు అని అత్తయ్య వేరే నిర్ణయం తీసుకున్నా నేనేం గొడవ చేయను. ఏంటి మీనా అలా అనేసావు? బంగారు చేతికి తాళాలు గుర్తి ఇస్తే అది అన్యాయం కాదా? అది నువ్వేంటని అడగవా? లేదు వదినా, మళ్ళీ మళ్ళీ నా వల్ల ఇంట్లో గొడవ అవడం అంటే నాకు నచ్చడం లేదు. జరిగేది జరగనివ్వండి. మీనా వస్తాను. ఉండు చూద్దాం. మీనా, చేయి చాపు. ఇన్నేళ్లుగా నేను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన అన్ని బాధ్యతల్ని నేనిప్పుడు నీకు అప్పగిస్తున్నాను. ఇది నేను జాలిపడో దయ చూపించో నీకివ్వడం లేదు. నా తర్వాత ఈ కుటుంబాన్ని నువ్వు నడపగలిగే సామర్థ్యం ఉంది అని నమ్మి ఇస్తున్నాను. నా పేరు నిలబెట్టు.